హాయ్ హలో నమస్తే. ఈ మధ్య అందరము మొబైల్ ఫోన్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం. మొబైల్ ఫోన్ హ్యాక్ అయింది అనే మాట ఎక్కువగా వింటూ ఉన్నాం. సో మనం రకరకాల పనులన్నీ కూడా ఇప్పుడు మొబైల్లోనే ఉంటున్నాయి. మొబైల్లోనే మనకు సంబంధించిన మొత్తం సమాచారం కూడా మొబైల్లోనే ఉంటుంది. సో మీ మొబైల్ హ్యాక్ అయింది లేనిది మన మొబైల్ నుంచే మనం తెలుసుకోవచ్చు. దానికి సింపుల్ టెక్నిక్ ఒకటి ఉంటుంది. సో అది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. జస్ట్ డైలర్ ప్యాడ్ ఓపెన్ చేయండి. డైలర్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత *#67# డైల్ చేయండి. సో ఇలా డైల్ చేసినప్పుడు మీకు MIM కోడ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయినప్పుడు మీ ఫోన్ హ్యాక్ అయింది లేనిది తెలుస్తుంది. సో ఇలా ఇన్ఫర్మేషన్ రావాలి. కాల్ ఫార్వర్డింగ్, వాయిస్, డేటా, ఫ్యాక్స్, SMS, సింక్, సింకర్నెస్, ప్యాకెట్ ప్యాడ్. సో ఇలా నాట్ ఫార్వర్డింగ్ అనేది వస్తే మీ ఫోన్ హ్యాక్ అవ్వనట్టు. సో కొన్ని మొబైల్స్లో ఇది ఆప్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన నెంబర్ అనేది పనిచేస్తుంది. కొన్ని మొబైల్స్లో ఈ నెంబర్ పనిచేయకపోవచ్చు. సో అప్పుడు నేను ఇంకొక నెంబర్ కూడా మీకు చెప్తాను. *#21# ట్రై చేయండి. సో కొన్ని మొబైల్స్లో ఇది కూడా వర్కౌట్ అవుతుంది. సో అగైన్ MIM కోడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా కూడా మళ్ళీ చూడండి, కాల్ ఫార్వర్డింగ్, నాట్ ఫార్వర్డ్ ఇలా వస్తే మీ ఫోన్ హ్యాక్ అవ్వనట్టు. ఒకవేళ ఇన్ కేస్ మీ ఫోన్ హ్యాక్ అయితే ఆ హ్యాకర్స్ నుంచి మన ఫోన్ని మనం ఎలా కాపాడుకోవాలనేది కూడా మీకు చెప్తాను. ఇది కూడా సింపుల్ స్టెప్పే. అగైన్ #0022# డైల్ చేయండి. సో ఈ నెంబర్కి డైల్ చేసినప్పుడు ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయినా కానీ ఆ హ్యాకర్స్ నుంచి మన ఫోన్ని మనం కాపాడుకుంటాం. ఆ ఆప్షన్స్ అనేవి మన దగ్గర డిజేబుల్ అవుతాయి. ఎవరికైనా ఫోన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా రెగ్యులర్గా ఇలాంటి చెకప్స్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సమాచారం మనం ఫోన్లోనే ఉంటుంది. ఫోన్ లేని జీవితాన్ని కూడా ఊహించలేని పరిస్థితికి వచ్చాం. సో అగైన్ నేను మీకు చూపిస్తాను ఒకసారి. #0022# మీ ఫోన్ హ్యాక్ అయితే ఈ నెంబర్ని యూస్ చేసి ఒకసారి అన్ని సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు. MIM కోడ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇట్ టేక్ సమ్ ఫ్యూ సెకండ్స్. సో కాల్ ఫార్వర్డింగ్ ఎన్ష్యూర్ వాజ్ సక్సెస్ఫుల్. ఇక మీకు మొబైల్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళదు. ఇది రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫోన్ అనేది చాలా జాగ్రత్తగా వాడటం కూడా చాలా అవసరం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం HMTV డిజిటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.